దర్శనం ఈ పాపాలన్నీ పోవాలి. నేను చేసిన పాపాలన్నీ పోవాలి. నా మీద మచ్చ ఉండొద్దు. ఏ మచ్చ? సారదంద మచ్చ. ఈ సారదంద మచ్చ రేపు నేను జనాలలో తిరుగుతుంటే ఇక నిజామాబాద్కి వెళ్ళి ఇవాళ మరి ఇక సురువు చేస్తుందేమో. అయితే ఈ సారదంద మచ్చ ఎట్లా పోవాలి, ఏం చేయాలి అంటే ఏడుకొండల ఎంకన్నా ఆశీర్వాదం తీసుకోవాలి, యాదాద్రి లక్ష్మీనరసన్న ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళ కాడికి పోతే వాళ్ళ దీవనార్థి పొందితే నా మీద ఉన్న మచ్చ పోతుంది అని కలగంటుంది ఇవి. జనాలు కూడా అంటారు కదా, అమ్మా వచ్చిన తల్లి 100 కోట్ల మందుదంద చేసి మంది సొమ్ములకు నోసిపుచ్చి అక్రమంగా మంది సొమ్ములు అక్కడ దారపోసి మళ్ళీ ఏం చక్కన వచ్చినా అమ్మా మాకు చెప్తాను నీతులు. కవిత, ఓ కవిత ఎట్లా రాబుద్దైంది మా ఇంటికి, మా ఆడకట్టుకు, మా గల్లికి అని అంటారో ఏమో జనాలు. అది మర్చిపోవాలి జనాలు. ఈ సారదంద మచ్చ ఏదైతే ఉందో కవిత మీద, ఈ మచ్చ మాసిపోవాలంటే, ఈ మచ్చ సమసిపోవాలంటే, ఈ మచ్చ జనాలు మర్చిపోవాలంటే దేవుళ్ళ కాడికి పోయి దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకొని నేను ఈ మచ్చను పోగొట్టుకుంటా అని పగటి కడగంటుంది కవితమ్మ. కానీ పోతుందా మచ్చ? పోతుందా? ఎక్కడ పోతుంది మచ్చ? ఇవాళ కవితమ్మ అడుగుజాడల్లో ఏపీలో మొన్న కూడా చెప్పిన, ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 100 లిక్కర్ షాపులకు ఆమె దరఖాస్తు పెట్టుకుంది. అంటే ఈ ఇచ్చిన ధైర్యమే కదా కొద్దా. ఇవాళ ఏపీలో, కర్ణాటకలో, యూపీలో కూడా సరే వాళ్ళు నిజాయితీగా దరఖాస్తు పెట్టుకోవచ్చు. అంటే ఒక మాట ఏంటంటే, మా కవితమ్మనే దొంగసాటుగా 100 కోట్ల దంద చేసింది, మేము నిజాయితీగా చేయలేమా? ఇక గింత రామసక్కని సందేశము సమాజానికి ఇచ్చిన కవితమ్మ. కానీ ఒక మాట మాత్రము, కవితమ్మ 100 కోట్ల సారదందా చేసింది కదా, మేము ఆఖరికి 10 కోట్ల సారదందా కూడా చేయలేమా అని మాత్రము మా మనవరాళ్ళు, మా అక్కజైళ్ళు, మా ఆడబిడ్డలు అనుకోవద్దుల్లో మీకు పబ్బతి పడుతున్నావు. ఇది మా చండాలమైన మచ్చ. ఈ మచ్చ